డీటెయిల్ చూస్తే రాజమండ్రి జైలు నుంచి వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విడుదలయ్యారు. గోరంట్లకు నిన్న షరతులతో కూడిన బెయిల్ను గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది. గోరంట్ల మాధవ్ ఆయన 5 అనుచరులు బెయిల్ మంజూరు పత్రాలు గుంటూరు కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు చేరుకోవడంలో వారు విడుదలయ్యారు. 10,000 రూపాయల పూచీకత్తు 2 జమీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. ఈ నెల 11 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో గోరంట్ల మాధవ్ ఉన్నారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్తో పాటు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసిన కేసులో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు. ఈ నెల 23, 24 తేదీలో గోరంట్ల మాధవ్ను కస్టడీలోకి తీసుకుని గుంటూరు పోలీసులు విచారించారు. హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ జైలు నుంచి విడుదలైన తర్వాత గోరంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీఎంగా మరోసారి జగన్ అవటం ఖాయమన్నారు. కూటమి గెలిచేది లేదు, వైసీపీ ఓడేది లేదన్నారు. అక్రమ అరెస్టులు ఆపి పథకాలు అమలుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవటం లేదని గోరంట్ల మాధవ్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ క్యాడర్ని కానీ పిక్క మీద ఎందుకని లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు, మరొకసారి కూటమి గెలిచేది సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య, ప్రతిరోజు ఒక అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉప్పు పిడికిలలో బిగించి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేష్టలకు, ఆయన ఆలోచన విధానానికి నూకలు చెల్లినాయి. ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ జైలు నుంచి విడుదలయ్యారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఏదైతే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ 7:30 గంటల ప్రాంతంలో విడుదలయ్యారు. నిన్న బెయిల్ మంజూరు చేయడంలో గుంటూరు ప్రత్యేక కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు పత్రాలు ఇక్కడికి అందడానికి ఆలస్యమైంది. దీంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పత్రాలు అందుకుంటూ 7:30 ప్రాంతంలో ఆయన సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు 5 ఆయన అనుచరులు కూడా విడుదలయ్యారు. అయితే గత నెల 10వ తేదీన ఐటీటీపీ కార్యకర్త ఎవరో చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేసినప్పుడు ఎస్కార్ట్ పోలీసు పైన దాడి చేసి కిరణ్ మీద దాడి చేసేందుకు మాధవ్ ప్రయత్నం చేసినప్పుడు అరెస్ట్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీలో కూడా మాధవ్ని 2 రోజులు కస్టడీలో తీసుకుని కూడా ఆ పోలీసులు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత మాధవ్ మాట్లాడుతూ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ అవుతారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అవుతారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో సీఎం గా మరోసారి జగన్ అవడంతో పాటు కూటమి గెలిచేది లేదు, ఇంకా అలాగే వైసీపీ ఓడేది లేదని కూడా కామెంట్ చేశారు. అక్రమ అరెస్టుల ద్వారా ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టకుండా అక్రమ అరెస్టుల మీద దృష్టి పెడతారని చెప్పేసి చంద్రబాబు మీద విమర్శిస్తారు. నా పెట్టు మీద ఎంట్రీకి కూడా పేకలేరు అంటూ కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని కూడా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆలోచన విధానాలకి ఇక్కడ రాష్ట్రంలో లోకల్ చెల్లాయని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ప్రజలకు గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని, ప్రజలకు ఇచ్చిన హామీల్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదు, దాన్ని పక్కలో పెట్టించేందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఘాటైన విమర్శలు చేశారు. అంటే మొత్తానికి చూసినట్లయితే గోరంట్ల మాధవ్ ఈ రోజు 7:30 గంటల ప్రాంతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన 5 అనుచరులు కూడా కలిసి ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన విజయవాడకి బయలుదేరారు. అయితే ప్రస్తుతం ఇక్కడ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఇది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూటమి రాదు, వైసీపీ గెలుస్తుంది అని
కామెంట్ చేసిన పరిస్థితి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.